ఒకటి కొంటే 2 ఫ్రీ టీ-షర్ట్స్ ఇవి 3. మేము ముగ్గురం ఈరోజు డేట్కి పోతున్నాం అనమాట. సో డేట్ అంటే బేసిక్గా ఒక అమ్మాయి అబ్బాయిని జాకెట్ ఇస్తుంది కదా, అట్లా అట్లా మనము ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అంటే $10 ఉన్నాయి అనుకో, ఇక్కడ అందున్నాయి అనుకో, జాకెట్ నేను నీకు జాకెట్ ఇచ్చినట్టు అది కావాలి డేటింగ్ అన్నమాట. అంతే కదా కాన్సెప్ట్, బాగుంది కాన్సెప్ట్. అది వాడితే ఏమవుతుంది అన్నది చెప్పు. రఫ్తార్ రోమ్ రోమ్ భాయ్యో. సముద్రం దాటి వచ్చినాయి కాబట్టి అట్లాంటి బలం నా పిల్లలకి ఇవ్వాలి దేవుడా అని వేడుకొని పోయి వదిలిపెట్టి పోతున్నా. ఆయనే కాపాడాలి. That's why he said you're so sweet. I was about to ask you the same question. Thank you so much. You too, take care. Have a good night. Okay, then see you in the next year. 10కి ఎంత ఇస్తావు సినిమాకి? కరెక్ట్గా చెప్పాలా? 80. 10కి 80. ఒకటి కొంటే 2 ఫ్రీ టీ-షర్ట్స్ ఇవి 3. గెట్ రెడీ విత్ మీ మనం కూడా చేద్దాం కౌశిక్, ఏమంటున్నావు? గెట్ రెడీ విత్ మీ మనం కూడా చేద్దాము. మేము ముగ్గురం ఈరోజు డేట్కి పోతున్నాం అనమాట. సో గెట్ రెడీ విత్ మీ అని మేము కూడా అందరింది మేము కూడా చేస్తాం, బరాబర్ చేస్తాం. ఏమంటారు క్రియేటర్స్ ఉన్నారు కదా. కాదు డేట్ అంటే కాదు, ఓన్లీ పిల్లనే ఉండాలంటవా? డేట్ అంటే పిల్లనే కాదు, మనం డేట్ అంటే మనం కూడా పోవచ్చు అంతే కదా. అంటే మనం ఏమంటాం అంటే దాన్ని, ఇప్పుడు డేట్ అంటే బేసిక్గా ఒక అమ్మాయి అబ్బాయిని జాకెట్ ఇస్తుంది కదా, అట్లా అట్లా మనము ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అంటే $10 ఉన్నాయి అనుకో, ఇక్కడ అందున్నాయి అనుకో, జాకెట్ నేను నీకు జాకెట్ ఇచ్చినట్టు అది కావాలి డేటింగ్ అన్నమాట. అంతే కదా కాన్సెప్ట్, బాగుంది కాన్సెప్ట్. అంతే, దట్ ఈస్ కాల్డ్ డేటింగ్. సో దీని పేరేంద్రా? Hydro Boost Water Cream Neutrogena. Okay, if you guys know, this is not any collaboration video. Okay, I like this product basically అని చెప్పాలి. ఇది కూడా న్యూట్రోజెనా. ఇదంతా అమీరోల మాల్, మీరు చూడకూరి కొనుక్కోకూరి అప్పుల పాలవుతారు మళ్ళా కాదు. OnePlus కదా మీది టీ-షర్ట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మమ్మీ వీడియో రికార్డ్ అవుతుంది ఏమని చెప్పాలనుకుంటున్నాం ఆడియన్స్కి. మనం ఎడిపోతున్నాం చెప్పమ్మా జరా, ఇటు రామా ఇటు పక్కకి. ఇప్పుడు బయటికి ఎడిపోతున్నాము, ఏంది ఆవారం అంతా మొత్తం చెప్పాలి. మంచిగా చెప్పు మమ్మీ. గంట అయితే నిన్నెందుకు చూస్తారు వాళ్ళు? చూడకూరంటావా? నువ్వు బిజినెస్ చేస్తే అట్లనే చెప్తావా? అప్పుడు చెప్తా మంచిది మా కంపెనీ, నేను తెచ్చిన ఐటమ్. అరే ఎక్దమ్ స్మార్ట్ ఉంది నా టీ-షర్ట్లు. నేను ఆరెంజ్ కలర్ ఫస్ట్ టైం వేసిన ఈ కలర్. ఐ లుక్ వావ్, ఐ యామ్ సో బైగన్. మమ్మీ మోడల్, మా మమ్మీని చూడు. పేరెంట్ లవ్లీ పెడుతుంది. ఏం పెడుతున్నా మమ్మీ? చూపి పేరెంట్ లవ్లీ. అది వాడితే ఏమవుతుంది అన్నది చెప్పు. చెప్పు అందరికి వాడమని. ఇది అర్థం కాదమ్మా, ఇలా చూసుకోవాలి. మ్యాజిక్ మామ్స్. మమ్మీ తీసుకో. వాడి పుల్లా వాడిట తెల్లగా చూసిన. బొట్టు పెట్టుకోరు మీరు కూడా. ఇది బొట్టు కాదు, బొట్టు స్విమ్మింగ్ చేస్తుంటే దెబ్బ. దట్స్ ఫైన్. ఇది తీసుకోదామా కోచికి బండి పైన? కూసమ్మా.
ఇగో ఇక్కడ నీడుంది బ్లాక్ కలర్ మొత్తం ఆ క్లౌడ్స్. అరే అమ్మ చెట్ల. A few moments later. సో మేము స్వదేశీ వచ్చినాం అనమాట. ఏం వేడిగుందిరా బయట. స్వదేశీ రఫ్తార్. రోమ్ రోమ్ భాయ్యో. ఇప్పుడు స్వదేశీకి ఎందుకు వచ్చినామమ్మా? ఎందుకు వచ్చినాం వీడికి? అన్నం తిందుకంట. కొబ్బరికాయ కొని అరటి పండ్లు కొనేసి మేము అది గుడికి పోతాం అది తీసుకొని లేవటేసి ఎందుకురా మరి పండ్ల పని అన్ని చేసేసాం రాబాయ్. ఆడికి పోయి మొత్తం పాలు ఇచ్చేసి పాలు పొంగిచ్చేసి లైట్ మజాక్ అంటే మళ్ళా తిరుగుతామా రాబాయ్. తీసుకో నువ్వు అటు ఇటు సర్దాక రాబాయ్. పైసలు అయితే నాడు వద్దు రజమలే వద్దు. మిల్క్ కేక్ ఏంది రా మెసేజ్ పాక. అరే తీసుకోరా వైట్ కలాకండ్ తీసుకో. ఇది మంచిగా ఉంటుందేమో. ఎక్కువ ఖాళీగా ఏది ఉంటే అది అయిపోయినట్టు. ఇగో మోతిచూర్ లడ్డు అయిపోయింది. ఇగో వెనకాల ఖాళీ అయిపోయింది. ఇంకోటి ఇగో ఇది కూడా. అరే రసమలై కూడా మొత్తం ఖాళీగా ఉంది వెనకాల. అంటే ఇది కూడా అయిపోయినట్టే. సో బేసిక్గా ఏడా ఖాళీ. అరే ఈడేమున్నాయి రా. అరే ఇది కూడా బేసన్ బర్ఫీ బాగుంటుంది. అరే చూడరా ఒకటే ఉంది పీస్. ఇది తీసుకుని అన్నాడు. నాడు గుడిపోతున్నావు ఇప్పుడు మమ్మీ. అసలు మనసు ముందుకే తిరుగుతలేదు. నీ అమ్మ మళ్ళీ వద్దాం నాడు అమ్మ. అరే మళ్ళీ వద్దాం మమ్మీ. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. పల్లీలు తీసుకుంటుంది మా అమ్మ. పల్లీలు తింటుంది. ఇష్టపెట్టు మమ్మీ. తీసుకోకు అట్లా తినొద్దు. కౌశిక్ నడురా బాయ్. బాదం బీదం తీసుకోకు. కంట్రోల్. అమ్మ ఓడాడతారు ఇప్పుడు చూస్తావు. అరే 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 ఫ్రూటీ ఒకటి ఇన్నది ఆగేసారా. ఫ్రూటీ జాక్ అయిపోతుంది. ఫ్రూటీ పల్లీలు ప్యాకెట్ తీసుకుందాం. మమ్మీ ఇక్కడ రేట్ ఎక్కువ మమ్మీ. ఇది కావాలా? పటేల్ బ్రదర్ తీసుకొని పోదాం పోయేటప్పుడు రాత్రి. ఓకేనా? అక్కడ తీసుకొని ఇంటికి పోయి మనం సున్నుండలు చేసుకుందాం. కట్టు బిల్లు కట్టు. కౌశిక్ గారికి జాక్ ఎక్కిచ్చేసినావు ఏందన్నా? మెల్లా స్కిప్ కొట్టినావు. ఫ్రూటీ కవర్ తీసుకొని వాడు పైసలు కట్టొద్దా? అమ్మా మెల్లా హుషారున్నావు మమ్మీ. అన్నా కూర్చో ఇక ఫ్రూటీ తాగురి. వాడు ఏది అంటాడని చెప్పి చూస్తున్నావు కదా నా ఎంతసేపు. కౌశిక్ ఏంద్రా బాయ్ ఇట్లయితే ఎట్లా? జాందా బాబు ఇది ఒక్కసారి ఎక్కించుకోండి. వాడు కూడా జల్దీ డోర్ వేసేసి డోర్ వేసేసి నువ్వు ఫస్ట్ బండ్లకి ఎక్కగానే. How many of you know this fruity mango drink? This nutrition facts is serving size and more calories. This total fat is protein 0 grams. So ये healthy మంచిది అన్నమాట. Shake will before use. అపార్ట్మెంట్ సేమ్ మన ఇంటి పక్కన ఎట్లా ఉంది అట్లానే. అరే కిడ్స్ లో ఐస్ క్రీమ్ అది అయిపోయిందిరా. షీప్ ఉన్నాయి వండాలి కదా. కొట్టు సిప్ కొట్టచ్చు. మరి ఆ కార్ చూడరా బాయ్. Corvette. That's Corvette. That's 206 2006 Corvette. Oh, bro. ఇగో ఇది తాగు. Middle school. ఢిల్లీ బెంచ్ స్కూల్ చూపిద్దాం అనుకున్నాం ఎక్కువ బేసిక్గా. ఇగో స్కూల్ ఇట్లా ప్రశాంతంగా ఇట్లుంటుంది.
స్కూలే కదా ఇది కూడా స్కూల్ వస్తుంది. ఇండిపెండెన్స్ హై స్కూల్ ఇదిగో ఎంత మంచి స్కూల్ కరెక్ట్గా వచ్చింది స్కూల్ మంచిగా ఉంది చూడడానికి బయట నుంచి కూడా Actually, they have, but I'm not sure. Thank you. కాళ్ళు కడుక్కునే లేదరా മഴയിലും ചേലായി തുരുതുരെ പൊഴിയുന്ന അഴകിലും അഴകായി മിന്നുമാടിമാല ഞാനെന്റെ നെഞ്ചോട് ചേർത്തു വച്ചു ചേലായി തുരുതുരെ ఒక మంత్రం చెప్పు మంచి స్వామి దేవుడిని కూడా అదే చెప్పుకుంటాను నాకేమంటారు ఏడ్చుకుంటాను ఏడ్చిన అవసరం లేదు ఏమైనా అవసరం లేదు. దేవునికి తెలుసు మన మనసులో ఏముందో అది తెలిసిపోతుంది. రాదు కదా ఏం చెప్పాలి జస్ట్ పేరు సరే వాళ్ళకి చాలు. నేను దానికి బాగాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే చెప్తా ఎట్లా నేర్చుకోవాలో చెప్తా బేసిక్గా నీకు ఏ భగవంతుడు ఇష్టమో అది ఉంటుంది కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుకుంటావు ఏం చేయాలంటే టీవీలో తిరిగేటప్పుడు ఏం పాడాలి చుట్టూ తిరిగేటప్పుడు అడిగి పోయినప్పుడు ఏం చెప్పాలి అవి ఆ టీవీలో పెట్టుకోవాలి రోజు టీవీలో ప్లే చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని వింటున్నప్పటికీ నీకే వస్తుంది ఒకరోజు నువ్వు కూడా చెప్తావు అదే బుక్లో కూడా మళ్ళీ చదవడం అదే నేర్చుకోవాలి నా మనసులో మాట్లాడాలి ఇట్లా ప్రతి దేవుని చదువుకోవాలి మా అమ్మ ముట్టుకొని ముక్కాలంట బో 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 మొత్తం డైరెక్ట్ పవర్ మొత్తం గుంజేస్తుంది కాదు మమ్మీ పవర్ మొత్తం గుంజేసిన తలకాయ పెట్టి దాదా పెట్టాలి అట్లనే పెట్టాలా బాగుందిరా ప్రసాదం కౌశిక్ ప్రసాదం బాగుంది ఇది కదా అవునా ఎట్లా ప్రసాదం ప్రసాదం బాగుంది కదా ఆఫ్ చేసి ప్రసాదం బాగుంది మొత్తం పవర్ అంతా తీసేసుకున్నాడు. దేవుడు దైవం ఆ దేవుడు అందరికి ఇవ్వాలి ఏంటి చేయాలి ప్రసాదం అందరికి ఇవ్వాలి ఆంజనేయులాగా ఎగిరి వచ్చారు కదా 7 సముద్రాలు దాటి వచ్చారు కాబట్టి అట్లాంటి బలం నా పిల్లలకి ఇవ్వాలి దేవుడు అని వేడుకొని పోయి వదిలిపెట్టి పోతున్నా ఆయనే కాపాడాలి ఎట్లాంటి బలము ఆయన కూడా ఎగిరి వచ్చింది ఓకే మేము కూడా ఫ్లైట్లో వచ్చినాం సో రెండు సేమ్ ఇంకోటి అట్లా ఆయనలాగా పవర్ ఇవ్వాలి ఆయనలాగా కాపాడుకోవాలి నా పిల్లల్ని వదిలిపెట్టి పోతున్నా మీ అండవాళ్ళలో ఉన్నాడు జాగ్రత్తగా చూసుకో తండ్రి హ్యాండ్ ఓవర్ అన్నావు కదా. ఏం చెప్పింది తెలుసా మమ్మీ మజా కాదు ఇప్పుడు నువ్వు ఎగరొచ్చినావు హనుమంతు మామూలు కూడా ఫ్లైట్ వేసుకుని ఆడరాకి ఇది వచ్చాడు నీ హ్యాండ్ ఓవర్లో ఓకేనా ఇట్లా చూడాలా అంతే ఫోటో ఇళ్ళక ఇట్లా పెడతావుగా ఎట్లా పైకి ఇట్లానా చాలమ్మా నువ్వే నల్ల వస్తుందమ్మా నడు ఎట్లుందమ్మా గుడి నచ్చిందా నచ్చింది ఇంకా ఇప్పుడు 6 గంటలకు 7 గంటలకు ఆరతి అవుతుంది ఆరతి అయ్యి ప్రసాదాలన్నీ లైన్ పెడతారు ప్రసాదం కోసం లైన్ నించోవాలంట ఏం కాదు నాకు ప్రసాదం ఏ కారు ఇన్నే ఉంది ఏ ప్రసాదం గిసా ముద్దు నడు
ఆడ చూడు ఆడ చూడు దా 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 ఆలోచించే బదులే ఎండాలి. అయ్యో వాళ్ళ చిన్న పిల్లలా? A few moments later. అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు కానీ మమ్మీ జల్దీ రా ముందుకు. వితౌట్ ఎనీ ఇంటెన్షన్ బాయ్స్ ఉంటారు. ఓకే అడుగుతున్నావు మొత్తం అడుగు. ఉంటారు రేర్ కేసెస్ చాలా రేర్ బట్ కొన్ని అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ లాగా ఉండగలుగుతారా? దట్ ఇస్ ద క్వశ్చన్. చాలా రేర్ జస్ట్ సే yes or no. చాలా రేర్ You agree? Okay. నిజం అనుబంధం ఇంటెన్షన్స్ అన్ని పక్కన ఉంటారు. చాలా రేర్ అని చెప్తున్నారు కదా, ఉంటారు. రేర్ కేసెస్. అమ్మాయిని అడిగితే ఉంటారు అని డైరెక్ట్ చేస్తారు. అబ్బాయిని అడిగితే జెన్యున్ ఆన్సర్ చెప్పాలంటే మ్యాక్సిమం మంది నువ్వు ఇస్తారు. అయితే ఇగో 99% నో బట్ 1% ఎస్ అని అదే మ్యాక్సిమం చిన్న థియేటర్ అది సూర్పనక ద్రౌపద. గురుగారు కూడా పోతాడు పని చేసుకోవాలి ఎత్తుకొచ్చుకుంటాడు అర్జునుడు. మళ్ళా ఏం చెప్తున్నామా మీ కృష్ణుడు అర్జునుడు ఎక్కడికి పోతున్నాడు? స్టోరీ ఇప్పుడు అదే సరే కానీ అది అర్థం సగం సినిమా ఎట్లా అనిపించింది? బాగుంది. నీకు ఎట్లా అనిపించింది? నేనంటే అది ఎక్స్పెక్ట్ చేసిన అరే నాకు వాష్రూమ్ పోవాలరా. ఎక్స్పెక్ట్ చేసిన శివాజీ గారు శివాజీ ఇంటి చంపాడు అది అర్థనా? అర్థం కాలేదు. శివాజీ ఇప్పుడు మన కొడుకుని పంపించిండు. శివాజీ కాదు అవును వాళ్ళ అమ్మ అనుకుంటా. కాదు వాళ్ళ అమ్మ కాదు, శివాజీ పంపించిండు. చెప్పింది కదా ఇప్పుడు వాడు. చెప్తారు లేదా టెన్షన్ తీసుకోకు. ఎందుకంటే మన పెళ్ళిలో వాడు ఏం చెప్పిండు? ఇది అది Okay, next. We also have little boats that you can pour the Dad. popcorn into. How many of those would you need? That's why he said you're so sweet. I was about to ask you the same question. Oh, okay. Thank you Sorry, so beat you to it. Yeah, please, like 3 or 4 will be fine. వన్ ఫ్రీ రీఫిల్ అని స్పేస్ కూడా అంటారు. ఏ మస్తుగా ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉంటాయి. తీసుకో ఈ పప్పు తీసుకో. మమ్మీ నడు నడు క్యాబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. యూ టూ టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ నైట్. అరే స్టాక్ తీసుకున్నావారా? పైసలు దీనికంతా ఎంత ఏడా ఏ కాదు రాబే జల్దీ రా. టిష్యూ తీసుకో కౌశిక్. టిష్యూ తీసుకో కౌశిక్. జల్దీ రా. ఎస్ సార్. అరే పట్టుకోరా. రివ్యూ అనమాట. రివ్యూ టైం మంచిగా రివ్యూ అనమాట. సినిమా ఎట్లా లెనిన్ సినిమా ఎట్లా చాలా గట్టిగా రాసి సంచిలో ఒకటి మిస్ అయిపోయినా సంచిలో ఇంకోటి మిస్ అయింది. అది ఎక్స్పర్ట్ నాకు తెలిసి వాడు చెప్తాడు మంచి స్టోరీ. ఏంద్రా చెప్పు. సంచిలో ఇంకో పార్ట్ మిస్ అయింది. తలకాయ ఇంకొకటి మిస్ అయింది. ఇంకో వాళ్ళు లేదు. కానీ అదే నేను ఇంకోటి మిస్ అయింది అని అనుకున్నా. అదే సంచిలోకి నుంచి అది పడ్డది కాదు. బూడిద బూడిద పడ్డది కదా. అదే సంచి పెద్దగా ఉంది అందులో ఒక్కసారి హుషారు కాలం మరి వెంటనే. పర్లేదు. నాకు కూడా నచ్చింది మూవీ. లెనిన్. మమ్మీ ఉంటాయినా? అరే ఒక ప్రాపర్ రివ్యూ. ప్రమాదంగా అంటాడు చూడు ఒక సినిమాలో బయటకు వచ్చి మంచిగా అనిపించింది. నిజంగా చెప్పన్నా. నిజంగానా నిజంగా నిజంగా బాగుంది. అరే బాబు ఫీల్ అవుతారు అట్లా చెప్తే. బాగుంది. నాకైతే ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటాయో వాడు ఇచ్చేవా. నాకు కూడా నచ్చింది రా బయట మూవీ. నాకు కూడా నచ్చింది. మనకి అది రివ్యూ కాదు అంటే నేను చిన్నగా చెప్పాలంటే స్టోరీ
నువ్వు నార్మల్గా స్టోరీ అంటావు కదా, పెద్ద స్టోరీ అది సార్ మొత్తం మంచిగా తీసింది స్టోరీ అంటే స్టోరీ. కానీ పాపం వాళ్ళందరికీ ఇద్దరు సంపాదించింది ఐదేంద్ర పోయి సినిమా ఆమె బతుకుతే సినిమా నడవదు. నిజం క్లైమాక్స్ రాదురా, క్లైమాక్స్ రాదు మీకు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ అంతా హీరోయిన్ లేదు కాబట్టి ఇంత ఫాస్ట్ వచ్చేసింది సినిమా అని అన్నా లేదు. అందుకనే ఫస్ట్ లో లవ్ చేసేసిండు, సెకండ్ లో చంపేసి క్లైమాక్స్ ఫైటింగ్ పెట్టేసి. మంచిగా బాగా ప్రేమించాడు ప్రీ క్లైమాక్స్ ఎవరు? సినిమా అంతా బాగుంటుంది. హీరో ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు. ప్రేమించొద్దా? పుణ్యమమ్మా కాకపోదని అట్లా అది పెద్ద పుణ్యం అట్లా చేసుకున్నాం అట్లా ప్రేమించొద్దంటావు ఏందమ్మా, నాకు అర్థం కాదు. మనసున్నదే ప్రేమించడానికి కాదు మమ్మీ, మనసున్నదే ప్రేమించడానికి కాదు. వాళ్ళన్న ఇచ్చి తెచ్చాకనే కదా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చి చేసినాక కూడా ఇది తప్పు కదరా, పోతాం కదరా అని చెప్తున్నా అందరికి. కాకపోతే చెప్పడం కొంచెం ఖర్చు పట్టుకొని చెప్పి ఆయన క్యారెక్టరైజేషన్ రాసిండ్రు చూసినావా, ధర్మరాజు లెక్క మస్తు రాసిండ్రు. ఎవరు? వాడు మాట దాటకుండా ఎక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి అన్ని బరాబర్ చేసిండు. ఎవరు? హీరో గాని క్యారెక్టరైజేషన్ ఏం చేయాలో అది అనుగుణంగా అన్ని చేసినాక కూడా ఒక పాయింట్ శివాజీ గారిని అన్ని అన్న. దుర్యోధనుడు ఇంకా ధర్మరాజు. అన్న శివాజీ గారిని ఎందుకు చంపిండు? వాళ్ళ గుళ్ళ పెట్టి పోతే వాడు నమ్మి వాడు ఏం చేసిండు, ఆ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసిండా, వాడు చంపేసిండా? మోర్ దాన్ దాట్ వాడు అన్నిటికన్నా ఎక్కువ వీడిని నమ్ముతాడు. ఎవరిని? హీరో గాడు. ఏది ఉన్నా వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది టాపిక్. దాన్ని వాడు అట్లా బిట్రే చేసేసి చూసినావా, ఆ బిట్రేలు నువ్వు ఆయనకి అవ్వదు అట్లా. అంటే బేసిక్ అక్కడ ఏమైంది, ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళకి అప్ప చెప్పించేసిండు కదా అని నమ్మి పోతే. చేయడం అంటే ఈజీ కాదు కదరా. వాడేమో ఆమెను ప్రాణం కన్నా ఆయన ఇచ్చేసిండు. మళ్ళీ వాళ్ళ అన్న సైడ్ కూడా ఉన్నాడు కదా, లేడు కానీ వాడు మారిపోయింది కదా. అదే ఈ అమ్మాయిని ఇచ్చేసిండు అంతే సింపుల్ పాయింట్. అమ్మాయిని వచ్చిండు, వాడిని తప్పనీకి పోతే నీకు అది ఇస్తా అని. అదే అమ్మా వానికి ధర్మరాజు చేస్తా అన్నారు. ధర్మరాజు ఇంకో పాయింట్ చెప్తా, లోపల ఉండాలన్న పాయింట్ క్రియేట్ అయింది. ఇప్పుడు హీరోగాడికి లాస్ట్ కి ధర్మరాజు అయింది అవును, అది నిజమైన ధర్మరాజు. రోజు నెల గంట సంవత్సరానికి ఒకరిని మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కతో రాలేదు, మంచితనం ధర్మరాజు ధర్మరాజు అయినా అది ప్రూవ్ చేసింది. ఇంకొకటి ఇట్ మీన్ అంటవా, అది వస్తుంది ఆటోమేటిక్ గా లైఫ్ లో. జీరో కోకి డైలాగ్ వస్తుంది చూసినాక డే ఎండ్ అయిపోయింది కదా, బ్లాగ్ డే. ఇలా మూవీ హౌస్ అవుటింగ్ ఇవన్నీ బాగుండే కాబట్టి ఫైనల్ ఎండ్ కన్క్లూజన్ చెప్పాలి కదా మా, చెప్పు చెప్పండి ఎట్లా అనిపించింది ఈ రోజు, ఏంది ఆవారం మొత్తం? బాగుంది, సింపుల్ సినిమా బాగుంది, అందరు పోయి చూడండి. మళ్ళీ చెప్పు, తుడుచుకునేటప్పుడు చెప్పు. ప్రమోషన్ ఇస్తుంది మమ్మీ డైరెక్ట్ కొలాబరేట్ అందరు. లెనిన్ సినిమా బాగుంది, అందరు ఫ్యామిలీ పోయి చూడొచ్చు, సూపర్ ఉంది. ఒకటే పోయినా ఈరోజు సినిమా పోయినాం, గుడి పోయినాం, దత్తాత్రేయం పోయినాం, ఆంజనేయునికి పోయినాం, అన్ని దర్శనం చేసుకున్నాం. మా బాయ్యది బాయ్యది బర్త్డే ఉంది, కొడుకుది, ఓకే ఓకే డన్ డన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సినిమాకి డన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అని చెప్పు. 10కి ఎంత కరెక్ట్ గా చెప్పాలా? 80. 10కి 8 10కి 80. Okay, so see you in the next vlog. Bye bye. Done. Signing off.